కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమున కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గత నెలంతా ఫిబ్రవరి మాసం అంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి తిరిగి మార్చి నెల ఈ మొదటి ఆదివారం నీ సంధిలో మమ్మల్ని సమకూర్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మొదటి ఆరాధన నస్రాపేటలో మీరు మంచిగా జరిగించుకున్నారు, మమ్మల్ని బలపరిచారు, మాతో మాట్లాడారు. తిరిగి రెండవ ఆరాధనలో ఈ అమ్మడిపొడిలో నాయన నీ సంధికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు. జరగవలసిన ఆరాధన కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించండి ప్రభా. గ్రామ ప్రజలందరినీ దీవించండి, సత్యాన్ని తెలుసుకోగలిగిన కృపను దయచేయండి ప్రభా. మోక్షానికి మార్గమైన నిన్ను వెంబడించగలిగిన మనస్సును దయచేయండి ప్రభా. వాక్య సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించినట్లుగా సహాయం చేయండి. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి ప్రభా. యావడమంతటిని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. నీ ప్రభావం, నీ శక్తిని విడుదల చేయండి. రకరకాల బంధకాలతో వస్తున్న ప్రతి ఒక్కరు విడుదల పొందుకోవాలి, చరణ్ విడుదల పొందుకోవాలి అయ్యా. మీ సాక్షులుగా నిలబడాలి, మౌన మనసు రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి. మైక్ శుద్ధ ధర్మించిన బిడ్డలందరూ కూడా మేలు పొందుటకు మీ కృప అనుగ్రహించండి. జరగవలసిన ఈ ఆరాధన కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసయ్యా మీకు స్తోత్రాలు, నీ ప్రేమకై మీకు వందనాలు యేసయ్యా. అయ్యా నిజంగా మీరు మమ్మల్ని కలుగు చేసిన విధము చూడగా మాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదని భక్తుడు అంటున్నాడు. నిజమే యేసయ్యా, నిజంగా మీరు మమ్మల్ని కలుగు చేసిన విధం చాలా గొప్పది నాయన. ఈ లోకంలో మమ్మల్ని జన్మింపచేసిన వాడవు నీవే అయ్యా. మా సృష్టికర్తవు నీవే, మా అవయవ నిర్మాణకుడు నీవే, మమ్మల్ని పాలిస్తున్న దేవుడు నీవే అయ్యా. నీ అధికారంలోకి వచ్చే కృపను మాకు ఇచ్చిన దేవుడు అయ్యా. ఒకప్పుడు లోకములో పాపంలో ఉన్నవారా అయ్యా, నీ నుండి బహు దూరంగా ఉన్నవారం యేసయ్యా. మమ్మల్ని తృణీకరించకుండా, మమ్మల్ని త్రోసివేయకుండా తిరిగి సహవాసంలోకి చేర్చుకున్నా అయ్యా. నువ్వు దేవుడన్న సత్యాన్ని తెలుసుకునే కృపను మాకిచ్చా. నీలో ఆనందాన్ని అనుభవింపచేస్తున్నందుకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలంటూ అందరూ ప్రభునామాన్ని కనపరుదాం. యేసయ్యా నీకే మహిమ. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడు యేసయ్యా. అయ్యా నా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా నీ సన్నిధి నాకు ఎప్పుడు తోడుగా ఉంచిన దేవుడు, హెచ్చరిస్తున్న దేవుడు, ఖండిస్తున్న దేవుడు, బుద్ధి చెప్తున్న దేవుడు అయ్యా. మంచి మార్గాన్ని మాకు ఉపదేశిస్తున్న దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మార్గం తప్పి తిరుగుతున్నప్పుడు ప్రభా అయ్యా ఇదిగో మమ్మల్ని కరుణించి సరైన మార్గంలో మమ్మల్ని నిలిపిన దేవుడు నాయన. ఎన్నోసార్లు నేను విడిచిపెట్టి తిరిగిన వారమే, మీరైతే మమ్మల్ని విడువలేదు యేసయ్యా. మీరు ఇచ్చిన అయ్యా ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తున్న దేవుడు అయ్యా. ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చేసిన దేవుడు అయ్యా. నీ మహిమను మా పట్ల కనపరిచిన దేవుడు అయ్యా. నీ సన్నిధి ఎల్లప్పుడు మాకు తోడుగా ఉంచిన దేవుడు అయ్యా. నీ కృపకై నీకు వందనాలు, నీ ప్రేమకై మీకు వందనాలు, మీరు ఇచ్చిన వాగ్దానాలకై వందనాలు ప్రభా. నీ లోకంలో ఏ ప్రేమతో నీ ప్రేమను మేము సరిపోల్చలేము నాయన. అద్భుతంగా నీ ప్రేమను మా పట్ల కనపరిచిన దేవుడు, వెల్లడిపరిచిన దేవుడు యేసయ్యా. అయ్యా మా కోసం శరీరాన్ని ధరించుకొని దేవుడివై ఉండి కూడా సమస్తము సృష్టించిన వాడవై ఉండి, సృష్టికర్తవై ఉండి అయ్యా మానవులందరి రక్షణార్థమై దేవుడివైన నీవు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి మానవుడిగా జన్మించి అయ్యా అన్నిటిలో విజయమును సాధించిన దేవుడు, సాతాన్ని ఓడించిన దేవుడు అయ్యా, పాపాన్ని ఓడించిన దేవుడు, శాపాన్ని తొలగించిన దేవుడు. నీ జనన మరణ పునరుద్ధానాల ద్వారా అయ్యా మీరు మాకు కూడా మీ యందు విశ్వాసం ఉంచిన ద్వారా విజయమునిచ్చే దేవుడు నందుకు వందనాలంటూ అందరూ ప్రభు నామాన్ని కనపడదాం. యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. మా మంచి దేవా, మా మంచి కాపరి మీకు స్తోత్రాలు. మహోన్నతుడు నాయన, సర్వాధికారి మీకు వందనాలు. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతమైన స్థలములలో నివసించువాడా మీకు స్తోత్రాలు. నయా కోట్ల కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేయబడుచున్నవాడా మీకు స్తోత్రాలు. ఆశ్చర్యక్రియలు జరిగించువాడా మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం నాయన. నమ్మదగిన దేవా మీకు వందనాలు తండ్రి. ఎంతో మా పట్ల నీ కృపను వెల్లడి చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఎన్నడూ మమ్మల్ని మీరు అసహించుకోలేదు, తృణీకరించలేదు ప్రభా. మా మలినములను కడిగివేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, మా తప్పిదాలను క్షమించుటకు ఇష్టపడిన దేవుడు
దేవుడు. ఈరోజు ప్రభా అయ్యా నా తండ్రి అబ్బా అని పిలుచుకునే యోగ్యతను మాకు ఇచ్చిన దేవుడు ప్రభా. నీ పరిశుద్ధమైన దేవాలయంలో అడుగుపెట్టి నీ సంఘమనే మాయా మందిరంలో చేరి సంఘములో అయ్యా నీ కొరకు నిలబడే కృపనిచ్చావు అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవుడు యేసయ్యా. మేము అర్హత లేనప్పుడే మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా. మేము పాపులముగా ఉండగానే మమ్మల్ని అందరినీ ప్రేమించిన దేవుడు యేసయ్యా. నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం 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 నాయన. అయ్యా ఈ లోకంలో మమ్మల్ని కన్న తల్లి తండ్రులు అయ్యా ఇదిగో మేము ఇలా ఉండాలని కోరుకోగలరు మాత్రమే, కానీ అయ్యా ఇది మేము ఎలా ఉండాలో తీర్చిదిద్దడానికి అయ్యా వారికి అలాంటి ఛాన్స్ లేదు, అలా చేయలేరు మనుషులు కనుక. కానీ నువ్వైతే ప్రభా మా పట్ల ఉన్నత ఉద్దేశాలను కలిగి ఉండి ఆ ఉద్దేశాలను కూడా నెరవేర్చే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. దానికి ఆటంకంగా ఉన్న ప్రతి స్వభావాన్ని నువ్వు మారుస్తున్న దేవుడు యేసయ్యా. అయ్యా మీకు వందనాలు. హల్లెలూయా. దేవా తల్లి అయితే అయ్యా 9 మాసాలు 9 మాసములు అయ్యా మాత్రమే మోసి, నిజంగా తల్లి ప్రేమ ఎంతో గొప్పది నాయన. యేసయ్యా 9 నెలలు గర్భములో ఒక బిడ్డ పిండముగా ఉన్నప్పుడు అయ్యా వారి కోసం ఎంత త్యాగం చేస్తుందో తల్లిని ఎంతో కొనియాడుతున్నాం నిజమే. కానీ మా తల్లి కన్నా తండ్రి కన్నా మెన్నైన దేవుడు యేసయ్యా. ఆమె నా 9 మాసాలు లేక నెలలు మోసి మమ్మల్ని కని పెంచుతుంది. కానీ ప్రభా నువ్వైతే ముదిపి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడను, నిన్ను ఎప్పుడు విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు, యుగ సమాప్తి వరకు సదాకాలము తోడై ఉంటానని చెప్పిన దేవుడు నాయన. నీ ప్రేమకై వందనాలంటూ అందరూ ప్రభు నామని గణపరుచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధాత్మదేవానికే మహిమ, పరిశుద్ధాత్మదేవానికే స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. నవమాసాలే మోసెను నా తల్లి, నవమాసాలే మోసెను నా తల్లి. నీవైతే నీవైతే నా ప్రభు, విడవవు నన్ను ఎడబాయవు, విడవవు నన్ను ఎడబాయవు. యేసయ్యా 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 యేసయ్యా. మరువను మరువను నీదు ప్రేమ, విడువను విడువను నీదు ఆత్మ, మరువను మరువను నీదు ప్రేమ, విడువను విడువను నీదు ఆత్మ. యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడతాను ప్రభువా. నీ ప్రేమ మరువనేది విడువనేది వాహిని. నీ ప్రేమకై వందనాలు. అయ్యా తల్లి అయినా మరిచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను విడువనని చెప్పిన దేవుడు యేసయ్యా. కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, కురుటి వారికి చూపునిచ్చిన దేవుడు, పక్షవాయు రోగులను స్వస్థపరిచిన దేవుడు, మా జీవితాలు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సరిపోయిన దేవుడు అయ్యా. నీకు వందనాలంటూ యేసునామమును స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. కుంటి వారికి నీవు నడకనిచ్చినావయ్యా, కృటి వారికి నీవు చూపునిచ్చినావయ్యా, కుంటి వారికి నీవు నడకనిచ్చినావయ్యా, కృటి వారికి నీవు చూపునిచ్చినావయ్యా. పక్షవాయు గల వారికి
మార్చినావయ్యా యేసయ్యా. పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. నవమాసాలే మోసెను నా తల్లి, నవమాసాలే మోసెను నా తల్లి. నీవైతే నీవైతే నా ప్రభు, విడువవు నన్ను ఎడబాయవు. అవునయ్యా, విడువవు నన్ను ఎడబాయవు. యేసయ్యా 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 యేసయ్యా. మరువను మరువను నీదు ప్రేమ, విడువను విడువను నీదు ఆత్మ. మరువను మరువను నీదు ప్రేమ, విడువను విడువను నీదు ఆత్మ. యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. చెప్దామా? యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం నాయనా. నన్ను నన్ను విడువన ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవుడు అయ్యా. మా శరీరానికి స్వస్థత, మా మనస్సుకు స్వస్థత, మా ఆత్మకు స్వస్థతను ఇచ్చే దేవుడు. ఇప్పటికి ఎన్నో మేలులు మా జీవితంలో చేశావు. ఇక ముందు చేయబోతున్న కార్యాలు బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలంటూ ఎవరైనా ఒక్కరూ ప్రభుని స్తుతించి ఆరాధించండి. ఎంతో ప్రేమించిన దేవుడు అయ్యా, లోకములో నుండి మమ్మల్ని వేరు చేశావు అయ్యా. నీ దైవత్వాన్ని తెలుసుకునే గొప్ప ధన్యతనిచ్చావు. నేను దేవునిగా గుర్తించి నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యంనిచ్చావు. సర్వలోక మానవాళి కోసం ప్రభువా, ఆదిలోనే ఉన్న నీవు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి మానవుడిగా వచ్చి మీరు చేసిన ఆ శిలువ త్యాగముకై మరొకసారి మీ కృతజ్ఞతలు ప్రభువా. ఎన్నో మేలులు మా జీవితంలో మీరు చేసావు. ముఖ్యంగా యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పావు. అలాంటి గొప్ప అదృష్టాన్ని, నేను దేవునిగా ఆయన కలిగి ఉన్న గొప్ప అదృష్టాన్ని, భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా స్వస్థత, మేలు జరిగిస్తున్నావు. ఇక ముందు కూడా మీరు చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.